లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజనిగా శ్రీమద్ త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాతపు మాలలో పార్వతి దేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజని హతమార్చి రమ్యక పత్నివైనావు కార్తికేయుని మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు మునగపాటి చెన్నకేశవ గారు 500 జోడేశ్వర జోస్న 500 రూపాయలు కొత్తమతల్లి కానుకగా సమర్పించారు. మైదుగూరు మల్లేశం గారి కుమార్తె సంగీత గారు 100 రూపాయలు అమ్మవారి కానుకగా సమర్పించారు. వారిని వారి ఖడ్గం సూర్యం ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభని శుంభుల దునుమాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా తొలగించి పరమానందము కలిగించి ఆర్త ప్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆది శంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మా విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి భగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి లలితా మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం అమ్మవారికి
ఆసుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహార